ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైల్వే సికింద్రాబాద్ జోన్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. మనకు 6,000 పైగా మనకు ఓవర్లకు భర్తీ చేస్తూ ఉన్నారు. 10+ క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు ఆర్ఆర్బీ నుంచి మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు శాలరీ వచ్చేసి 60,000 పైగా శాలరీ అయితే ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ఫీజు ప్రతిదీ. కాబట్టి ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లోనో అవి కూడా మనకు సికింద్రాబాద్ జోన్లోన పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ దగ్గర అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీడియోస్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీకోసం ఇంత టైం కేటాయించి మీకు జాబ్స్ అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీ మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ ప్రజెంట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి టెక్నీషియన్ నోటిఫికేషన్కి కోర్సెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అవుతుంటే చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్ పెడితే నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఆర్ఆర్బీ టెక్నీషియన్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 2026లో సెకండ్ నోటిఫికేషన్. అంటే మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వేరే ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి మనకు టెక్నీషియన్ అనేది సెకండ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్లీ 6,500 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి చూసి ఇంట్రెస్ట్ని అప్లై చేసుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు June 30, 2026 మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు July 29, 2026 midnight 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు నెక్స్ట్ మంత్ రేపే 1వ తేదీ కాబట్టి మనకు నెక్స్ట్ మంత్ July 29 వరకు ఛాన్స్ అవుతుంది. అండ్ ఇంకోటి పేమెంట్ ఫీజు అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ చేశారు బట్ పేమెంట్ చేయకపోయింటే కన్నా July 31 వరకు మీకు ఎక్స్ట్రా 2 days అయితే టైం అయితే ఇస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఏదైనా అప్లై చేస్తే మీరు మిస్టేక్ చేశారనుకోండి, August 1 నుండి August 10 లోపు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మోడిఫికేషన్ డేట్ అయితే ఇచ్చారు. బట్ ఒకటి ఇక్కడ ఆర్ఆర్బీ ఏదైతే మీరు జోన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా అదైతే చేంజ్ చేసుకోవడానికి రాదు. అండ్ అదేవిధంగా మీరు క్రియేట్ అయిన అకౌంట్ ఏదైతే మీ ఫాదర్ నేమో, మీ పేరు కానీ, మీ మదర్ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏవైతే ఉంటాయో రిజిస్ట్రేషన్లోన అవి చేంజ్ చేసుకోవడానికి అయితే రాదు. కాబట్టి మీరు కేర్ఫుల్గా అప్లై చేసుకోండి ముందుగానే. అండ్ ఒక వీడియో చేయాలంటే కన్నా చెప్పండి సపరేట్గా అప్లై వీడియోని కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్క్రాప్స్ని పెట్టుకోవాలంటే కన్నా వాళ్ళు August 11 నుండి 15 లోపు మీరు వెబ్సైట్లో అయితే మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. స్క్రైబ్ అంటే ఎవరైతే చేతులు లేని వాళ్ళు, ఎవరైతే ఎగ్జామ్ రాయలేని వాళ్ళు ఉంటారో కదా వాళ్ళకు సపరేట్గా ఒక పర్సన్ పెట్టి రాయొచ్చు. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ముందుగా మనకు ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా July 1, 2026 అయితే మన ఏజ్ అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక్కడ టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి 33 వరకు యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కన్నా 38, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే కన్నా 36 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే 43 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ గ్రేడ్ 3కి అప్లై చేసుకోవాలంటే కన్నా మినిమం ఏజ్ లిమిట్ 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. యువర్ ఈడబ్ల్యూఎస్లు ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కన్నా 35 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 33 ఇయర్స్, ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు 40 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 10 years అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ కేటగిరీ వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి ఏంటి ప్రతిదీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి. ముందుగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ముందుగా మనకు సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయ్యారంటే డౌన్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు అంటే మీకు జాబ్ వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఎగ్జామ్ అనేది కూడా మనకు ట్రేడ్ వైజ్గా సపరేట్గా అయితే ఉంటుంది. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి చూసుకున్నట్టయితే ఎగ్జామ్ టైమింగ్ 90 నిమిషాలు. మనకు టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 వస్తాయి. 100 మార్కులకు ప్రతి నెగిటివ్ మార్కింగ్ అవుతుంది 1/3. 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకోండి. మనకు మల్టిపుల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకు నార్మలైజ్డ్ స్కోర్ కూడా ఉంటుంది. ఇంకోటి
ఇక్కడ గ్రేడ్ 1 టెక్నికల్ సిగ్నల్కి వచ్చేసి ఇక్కడ మీరు సిలబస్ కూడా చూసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు 10 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 క్వశ్చన్లు 15 మార్కులకు, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20 క్వశ్చన్లు 20 మార్కులకు, మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్లు 20 మార్కులకు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 క్వశ్చన్లు 35 మార్కులకు, 100 క్వశ్చన్లు 100 మార్కులు అన్నమాట ఓవరాల్గా. అయితే ప్రజెంట్ మన డిఫెన్స్ జాయినింగ్ యాప్లో ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి ప్రజెంట్ ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా అయితే కేవలం మీకు 399కి విత్ 1 year వ్యాలిడిటీ ఇస్తూ ఉన్నాము. ఎవరైతే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలంటే కనుక డిఫెన్స్ జాయినింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ అవైలబుల్గా అయితే ఉంటాయి, చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇక అదేవిధంగా మనకు ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈ పోస్టులకు సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ టైమింగ్ 9 నిమిషాలు, 100 క్వశ్చన్లు, 1/3 మీకు నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఇక్కడ సిలబస్ కూడా చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు, ఈ విధంగా అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఈ సిబిటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు డౌన్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ లిస్టు, ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్టు, ఏ విధంగా జాబ్ అయితే ఇస్తారన్నమాట మీకు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు, ఫీమేల్ వాళ్ళు, ట్రాన్స్జెండర్స్, మైనార్టీసు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ మీకు పేమెంట్ అవుతుంది. అండ్ ఈ 250 రూపీస్ కూడా ఎవరైతే సిబిటి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి రాస్తారో సిబిటి ఎగ్జామ్ అనేది వాళ్ళకు 250 రూపీస్ కూడా మీకు రిఫండ్ అయితే పడుతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ మాత్రమే 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి. ఈ 500 రూపాయలు కూడా మీకు ఏంటంటే 400 రూపాయలు మీకు రిఫండ్ అయితే పడుతుంది. అది ఎప్పుడు పడుతుంది? ఎవరైతే సిబిటి ఎగ్జామ్ రాయడానికి అటెండ్ అవుతారో అండ్ రాస్తారో సిబిటి ఎగ్జామ్ అనేది రాసేటప్పుడు మీరు 90 అయితే వేయాలి. అలా 90 ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వరకు మాత్రమే 400 రూపీస్ మీకు రిఫండ్ అయితే పడుతుంది. బ్రదర్, నేను అప్లై చేసిన తర్వాత నేను ఎగ్జామ్ రాయకపోతే రిఫండ్ పడుతుందా అంటే రిఫండ్ అయితే పడదు. కాబట్టి చూసుకొని మీరు డెఫినెట్గా మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి, జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అయితే మనకు రైల్వే నుంచి మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది కదా. ఈ నోటిఫికేషన్ మనకు 6,557 పోస్టులు అయితే మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ట్రేడ్ వైజ్గా చూసుకున్నట్టయితే ఓవరాల్ మనకు 25 ట్రేడ్స్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ముందుగా టెక్నీషియన్ మనకు గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట 323, అండ్ గ్రేడ్ 3లో వచ్చేసి మనకు మొత్తం కూడా ట్రాక్ మెషిన్కి వచ్చేసి 172, బ్లాక్ స్మిత్కి 306, బ్రిడ్జ్ మనకు 34, అండ్ క్యారేజ్ అండ్ వ్యాగన్కి 501, డీజిల్ ఎలక్ట్రికల్ 206, డీజిల్ మెకానికల్ 346, ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ మనకు ఏతుందో 268, నెక్స్ట్ మనకు ఎలక్ట్రికల్ జిఎస్ 329, ఎలక్ట్రికల్ టీఆర్డి మనకు 152, ఈఎంయు 147, ఫిట్టర్ 469, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వచ్చేసి మనకు 162, S&T 302, నెక్స్ట్ వెల్డర్కి వచ్చేసి 150, క్రేన్ డ్రైవరు 13, కార్పెంటర్ వర్క్షాప్ 229, ఎలక్ట్రికల్ పియు అండ్ డబ్ల్యూఎస్కి వచ్చేసి 128, అండ్ ఫిట్టర్ మనకు 1109 వేకెన్సీ, అండ్ మిషనిస్ట్ వచ్చేసి 123, మెకానికల్ వర్క్షాప్ 193, మిల్ రైట్ వచ్చేసి మనకు 170, పెయింటరు 77, ట్రిమ్మరు 46, నెక్స్ట్ మనకు వెల్డర్ వచ్చేసి 584 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఫైనల్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. బట్ మేజర్గా వచ్చేసి ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 1, 3 ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటన్నిటికీ వాళ్ళు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సంబంధిత విభాగాలు మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే అడగడం అయితే జరుగుతూ ఉంది. బ్రదర్, నేను 10th క్లాస్ మాత్రమే చదివాను, అప్లై చేసుకోవచ్చు అంటే నాట్ ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు ప్రజెంట్ ఏమంటారు అంటే ఇప్పుడు 10th పాటు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేదంటే కనుక మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితే వెల్డర్ ఉంది కదా, 10th పాటు వెల్డర్ కానీ, వెల్డర్ గ్యాస్ కానీ, లేదంటే ఎలక్ట్రిక్ లేదా వెల్డర్ స్టిచికల్, వెల్డర్ పైపు, లేదంటే వెల్డర్ మనకు ఫ్యాబ్రికేషన్, ఇలాంటి సంబంధిత విభాగాలు మీరు ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. లేదంటే కనుక 10th తర్వాత మీరు అప్రెంటిస్షిప్ చేసింటారు కదా, అలా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రిమ్మర్కి వచ్చేసి సేమ్ 10th పాటు సంబంధిత విభాగాలు మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. మరి 10th క్లాస్తో వేకెన్సీ లేవా అంటే కనుక మనకు 10th క్లాస్తో సపరేట్గా అయితే వేకెన్సీ తెలియవు అనమాట. కంపల్సరీ మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ ఐటీ లేని సర్టిఫికేట్ ఏంటంటే కనుక ఇక్కడ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏదైతే ఉందో సిగ్నల్ అనే దానికి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మనకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఫిజిక్స్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ,
ఇన్స్ట్రుమెంట్ రికగ్నైజ్డ్ ఏదైతుందో వాటిలో మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి. లేదంటే కనుక బీఎస్సీ విత్ కాంబినేషన్లో మీరు చేసినటువంటి వాళ్ళు సబ్ స్ట్రీమ్స్లోన అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసింటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఏవైతే చేసింటారో అబో స్ట్రీమ్స్లోన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి మాత్రమే. ఇక రిమైనింగ్ అన్ని పోస్టులకు వచ్చేసి కంపల్సరీగా 10th పాటు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు సంబంధిత విభాగం. ఇప్పుడు సపోజ్ మీరు ఫిట్టర్కి అప్లై చేసుకుని అనుకోండి, ఫిట్టర్లో మీరు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీరు ఒకసారి నోటిఫికేషన్ అనేది ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తారు, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇంకొకసారి కూడా చెక్ చేసుకోండి మీరు. ఇక ఫైనల్గా మీరు జోన్ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ప్రజెంట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేది ట్రేడ్ వైజ్గా చూశారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు జోన్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే కనుక ఇక్కడ తిరువనంతపురంలో వచ్చేసి మనకు ఓవరాల్గా 411 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు సెలుగురు వచ్చేసి 240. ఇక నెక్స్ట్ మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి 399, అంటే 400 పోస్టులు అనుకోండి. మనకి ఇక్కడ ఏ ట్రేడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏంటి కేటగిరీ వైజ్గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్న నోటిఫికేషన్ అనేది. రాంచీలో వచ్చేసి మనకు 247 పోస్టులు. నెక్స్ట్ ప్రయాగరాజు 282 అండ్ పాట్నా 55, ముజాఫర్పూర్ 108, ముంబై జోన్కి వచ్చేసి 1096 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఎక్కువ పోస్టులు ఇక్కడనే ఉన్నాయి అనమాట. చెన్నై జోన్కి వచ్చేసి 610 పోస్టులు అయితే ఉన్నాయి. బెంగళూరు జోన్కి వచ్చేసి 245. ఇట్లా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీరు ఏ పోస్ట్కైనా ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏ జోన్కి అయితే అప్లై చేస్తారో అక్కడిని మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మన సికింద్రాబాద్ జోన్కి మీద అప్లై చేస్తే మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మన సికింద్రాబాద్ జోన్లో అయితే మీరైతే జాబ్ అయితే చేస్తారు. ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.